ఈనాటి మన పరిశీలనకు అందరికీ స్వాగతం. బైబిల్లోని ఆరంభాధ్యాయాలు ఎన్నో కీలకమైన విషయాలకు పునాది వేశాయి కదా. ఈరోజు మనం ఆదికాండంలోని 2వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. మన ఆధారం తెలుగు బైబిల్ నుండి ఆదికాండము 2వ అధ్యాయంలోని వచనాలు. మన లక్ష్యమేంటంటే కేవలం కథలా చదవడం కాదు, దాని వెనకున్న సృష్టిక్రమం, మానవుల ప్రత్యేకత, ఏదెన్ తోట, దాని ప్రాముఖ్యత, ఇంకా ఆరంభంలో ఇచ్చిన ఆదేశాలు, సంబంధాలు, వీటన్నిటి గురించి కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఈ 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో చెప్పిన పెద్ద చిత్రాన్ని తీసుకుని ముఖ్యంగా మానవుని సృష్టి మీద, అతని చుట్టూ ఉన్న వాతావరణం మీద దృష్టి పెడుతుంది. ఇక్కడ ప్రతి చిన్న వివరానికి కూడా లోతైన అర్థం ఉండే అవకాశం ఉంది. ఆ వివరాల్ని ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్దాం. రైట్. మొదటి 3 వచనాలు ఇవి సృష్టి ముగింపు గురించి మరి విశ్రాంతి గురించి చెబుతున్నాయి. ఆకాశమును, భూమియు, వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను అని మొదటి వచనం చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే అంతా పూర్తయింది. అయితే 2వ వచనంలో దేవుడు 7వ రోజున తన పని నుండి విశ్రమించెను అని ఉంది. ఇది కేవలం పని ఆగిపోవడం అనేనా, లేక దీనికేదైనా ప్రత్యేక అర్థముందా? మంచి ప్రశ్న అడిగారు. ఇది ఊరికే అలసట తీర్చుకోవడం లాంటిది కాదు. 3వ వచనం చూస్తే ఆ 7వ రోజు ఆశీర్వదించబడి పరిశుద్ధపరచబడింది అని ఉంది. అంటే దేవుడు చేసిన ఆ సృష్టి కార్యమంతా పూర్తయ్యాక ఈ 7వ రోజుకి ఒక ప్రత్యేకమైన, ఒక పవిత్రమైన స్థానమిచ్చాడన్మాట. ఇది ఆ సృష్టి క్రమంలో ఒక భాగం. పని ఆగిపోవడం మాత్రమే కాదు, ఒక పరిపూర్ణతను, ఒక దైవికమైన ప్రశాంతతను ఇది సూచిస్తోంది. అందుకే కదా చాలా సంప్రదాయాల్లో విశ్రాంతి దినానికి ఇది మూలంగా కనిపిస్తోంది. అంటే సృష్టి పూర్తవ్వడమే కాదు, ఆ పరిపూర్ణతను గుర్తించి దానికి ఒక ప్రత్యేక స్థానమివ్వడం కూడా జరిగిందన్నమాట. బాగుంది. సరే, ఇక 4 నుండి 6 వచనాలు చూస్తే మనిషి రాకముందు భూమి ఎలా ఉందో చెప్తున్నాయి. పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, చెట్టునూ మొలవలేదు అని ఉంది. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఇంకా ముఖ్యంగా నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అవును. ఇక్కడ ఒక కారణం, దాని ఫలితం కనిపిస్తోంది. మొక్కలు లేకపోవడానికి 2 కారణాలు చెప్పారు. ఒకటి వర్షం లేదు, రెండోది నేలని సాగుచేసే మనిషి లేడు. మనిషి పాత్ర ఎంత ముఖ్యమో ఇది ఆరంభం నుండే సూచిస్తున్నట్లుంది కదా. అయితే వాన లేకపోయినా 6వ వచనంలో ఏముంది? ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపెను అని ఉంది. బహుశా ఇది ఆ కాలంలో నీటిపారుదల ఎలా ఉంటేదో చెప్పే సూచన కావచ్చు. అంటే భూగర్భ జలాలుగాని, మంచు కరగడం వల్లగాని, నదుల ద్వారానో నేల తడిసి ఉండొచ్చు. అంటే నేల సిద్ధంగా ఉంది, కానే దాన్ని చూసుకోవడానికి, పండించడానికి మనిషి అవసరమయ్యాడు. ఇది మనిషికి ఒక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక 7వ వచనం, ఇది మానవుని సృష్టి గురించి. ఇది చాలా చాలా ముఖ్యమైన వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి మట్టితో చేయబడటం, ఇది మనిషి మూలాన్ని, భూమితో తనకున్న బంధాన్ని గుర్తుచేస్తుంది కదా. కాని అంతటితో ఆగలేదు. వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ జీవవాయువు ఊదడం అంటే కేవలం ప్రాణం పోయడమేనా, లేక దీనికి ఇంకా లోతైన అర్థముందా? మనిషి జీవాత్మగా మారడమంటే ఏంటి అసలు? ఇది చాలా కీలకమైన తేడా. నేలమన్ను భౌతిక మూలాన్ని చెప్తే, దేవుని నుండి నేరుగా వచ్చిన ఆ జీవవాయు మనిషికి ఒక ప్రత్యేకమైన స్థాయినిస్తుంది. అతని కేవలం ప్రాణమున్న జీవి కాదు, జీవాత్మ అయ్యాడు. అంటే దీనిలో చైతన్యం, ఆత్మ, ఆలోచనాశక్తి, నైతిక స్పృహ ఇలాంటివన్నీ ఉన్నాయని వ్యాఖ్యానిస్తారు. మిగతా జీవుల సృష్టికి ఇది భిన్నంగా ఉంది కదా. ఈ ప్రత్యక్షమైన వ్యక్తిగతమైన చర్య మనిషి ప్రత్యేకతను నొక్కి చెబుతుంది. అంటే అతను భౌతిక మరియు ఆధ్యాత్మిక అంశాల కలయికనమాట. ఓకే, అంటే మట్టి నుండి వచ్చిన దైవికమైన అంశం కూడా మనిషిలో మొదట్నుంచే ఉందన్నమాట. బావుంది. సరే, మరి ఇంత ప్రత్యేకమైన మనిషిని ఎక్కడుంచారు? 8వ వచనం చూస్తే దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఒక స్పెషల్ నివాసం. ఆ తోటెలా ఉంది? 9వ వచనంలో ఉంది, చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును అని. అంటే సమృద్ధి, అందం అక్కడున్నాయి. అయితే 2 చెట్లు ప్రత్యేకంగా చెప్పారు. జీవవృక్షమును,
మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును. ఈ 2 చెట్లు కథలో చాలా కీలకంగా మారతాయి. కేవలం పండ్ల చెట్లే కాదు, ఈ జీవవృక్షం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఇవి కథకి ఒక తాత్వికమైన లోతునిస్తున్నట్లే కేవలం ఆహారం కాదు, జీవితం, జ్ఞానం, ఎంపిక ఇలాంటి పెద్ద విషయాలు ఇక్కడే మొదలవుతున్నట్టుంది. మీరు చెప్పింది నిజం. ఇవి కేవలం చెట్లు కావు, అవి ప్రతీకలు. జీవవృక్షం అంటే నిత్యజీవానికి గుర్తు. అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం నైతిక జ్ఞానానికి, మనం ఎంచుకునే స్వేచ్ఛకు గుర్తుగా నిలుస్తాయి. వాటి ఉనికి మనిషి జీవితంలో ఉన్న ముఖ్యమైన అంశాలను, అంటే బ్రతకడం, తెలుసుకోవడం, ఎంచుకోవడం, వీటన్నిటినీ సూచిస్తుంది. ఇక 10 నుండి 14 వచనాలు ఏదెను తోట గురించి మరికొన్ని భౌగోళిక వివరాలిస్తున్నాయి. ఒక నది బయల్దేరి 4 శాఖలుగా విడిపోవడం, పీషోను, గీహోను, హిద్దెకేలు అంటే టైగ్రిస్ నది, ఇంకా యూఫ్రేటిస్, చివరి 2 నదులు మనకు బాగా తెలిసినవే. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వివరాలు. పీషోను నది ప్రవహించే హవీలా దేశంలో శ్రేష్ఠమైన బంగారమున్నది, ఇంకా భోలమును, గోమేధికములును ఉన్నాయని చెప్పడం. గీహోను నది ఏమో కూషు దేశం చుట్టూ ప్రవహిస్తోందని చెప్పడం. ఈ నదుల పేర్లు, బంగారం, రత్నాల ప్రస్తావన ఇవన్నీ చూస్తే ఏదెను తోటను కేవలం ఒక ఊహాప్రపంచంలా కాకుండా ఒక నిజమైన, సంపన్నమైన ప్రాంతంగా చూపించే ప్రయత్నంలా అనిపిస్తోంది కదా. నిజమే. ఒకవైపు ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న తోటని, మరోవైపు వాస్తవ ప్రపంచానికి చెందిన నదులు, బంగారం లాంటి వాటితో ముడిపెట్టడం ద్వారా ఈ కథనం దానికి ఒక రకమైన దృఢత్వాన్ని, నమ్మదగిన తత్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. యూఫ్రెటిస్, టైగ్రిస్ లాంటి తెలిసిన పేర్లు వాడటం కూడా దీనికి సహాయపడుతుంది. అది ఒక ముఖ్యమైన పరిశీలన. ఇది వినేవాళ్లని, చదివేవాళ్లని ఆ వాతావరణంలోకి ఇంకా బాగా లీనం చేయడానికి సహాయపడుతుంది. ఏదెను కేవలం ఒక ఆదర్శ లోకం కాదు, అది మన ప్రపంచంలోనే ఉండేది అనే భావన కలిగిస్తుంది. మరి అంత అందమైన, సంపన్నమైన తోటలో మనిషికి ఏ పని అప్పగించబడింది? 15వ వచనం స్పష్టంగా చెబుతోంది. దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరుచుటకును, దాని కాచుటకును దానిలో ఉంచెను. అంటే కేవలం ఎంజాయ్ చేయడమే కాదు, పని చెయ్యటం, దాన్ని కాపాడుకోవటం కూడా అతని బాధ్యత అన్నమాట. అవును, ఇది పనికి ఉన్న గౌరవాన్ని, దాని అవసరాన్ని సూచిస్తుంది. అంత ఆదర్శవంతమైన స్థితిలో కూడా మనిషికొక ఉద్దేశ్యం, ఒక బాధ్యత ఉంది. సేద్యపరచుట అంటే హీబ్రూలో అబద్, మరియు కాచుట షమర్ అనే పదాలు కేవలం వ్యవసాయం, కాపలా అనే కాదు, సేవించడం, ఆరాధించడం, జాగ్రత్తగా చూసుకోవడం లాంటి విస్తృత అర్థాలను కూడా కలిగి ఉంటాయి. అంటే దేవుడిచ్చింది ఏదైనా సరే దాన్ని బాధ్యతగా చూసుకోవడం. బాధ్యతతో పాటు ఒక స్పష్టమైన ఆజ్ఞ కూడా ఉంది కదా. 16, 17 వచనాల్లో, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. చాలా ఉదారంగా అనుమతి ఉంది, కాని ఒకటే ఒక నిషేధం. ఆ నిషేధం మీరితే వచ్చే ఫలితం కూడా అంతే తీవ్రంగా చెప్పారు. నీవు వాటిని తినుదినవున నిశ్చయముగా చచ్చెదవు, నిశ్చయముగా. ఈ ఆజ్ఞ, దాని పర్యవసానం ఇవి మనిషికి ఉన్న స్వేచ్ఛకి, బాధ్యతకి మధ్య ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్తాయి. ఎంచుకునే స్వేచ్ఛ ఉంది, కాని ఆ ఎంపికలకు పరిణామాలుంటాయి. ఇది విధేయతకు, నమ్మకానికి, దేవునితో ఉన్న సంబంధానికి ఒక పరీక్ష లాంటిది కూడా. ఆ ఒక్క చెట్టు తప్ప మిగతా అంతా అందుబాటులో ఉండటం దేవుని ఉదారతను చూపిస్తే, ఆ ఒక్క నిషేధం మనిషి పరిమితిని గుర్తుచేస్తుంది. మనిషికి తోట ఉంది, పని ఉంది, బాధ్యత, ఆజ్ఞ అన్నీ ఉన్నాయి. కాని ఏదో లోటున్నట్లు దేవుడే గుర్తించాడు. 18వ వచనంలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనేను. ఒంటరితనం మంచిది కాదని దేవుడే చెప్పడం ఇది గమనించాల్సిన విషయం. ఆ పరిష్కారం సాటి అయిన సహాయము. ఈ పదం మీద చాలా చర్చ జరుగుతోంది కదా. హీబ్రూలో ఏజర్ కెనెగ్డో అంటారు. దీని అర్థమేంటి? కేవలం ఒక హెల్పరా? ఇది చాలా చాలా లోతైన అర్థమున్న పదం. ఎజెర్ అంటే సహాయం, మద్దతు, బలం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే పాత నిబంధనలో ఈ పదం ఎక్కువగా దేవుడు ఇశ్రాయేలీయులకు చేసే శక్తివంతమైన సహాయాన్ని చెప్పడానికి వాడారు. అంటే ఇదేదో బలహీనమైన సహాయం కాదు. ఇక కెనెగ్డో అంటే అతనికి ఎదురుగా, అతనికి అనుగుణంగా,
అతనికి సరిసమానంగా. కాబట్టి సాటి అయిన సహాయము అంటే కేవలం ఏదో పనిలో సాయం చేసే వ్యక్తి కాదు, ముఖాముఖిగా నిలబడి సమాన స్థాయిలో ఉంటూ ఒకరికొకరు పూరకంగా బలమైన మద్దతుగా నిల్చే భాగస్వామి అని అర్థం చేసుకోవచ్చు. ఇది సంబంధంలో సమానత్వాన్ని, ఒకరిపై ఒకరు ఆధారపడటాన్ని సూచిస్తుంది. ఓహో అలాగా. అంటే ఆదాము కావలసింది కేవలం తోడు కాదు, తనతో సమానంగా నిలబడగలిగే, తనను పూర్తి చేయగలిగే ఒక భాగస్వామి అన్నమాట. అయితే ఆ భాగస్వామి వెంటనే రాలేదు. ముందుగా 19 వచనాలలో దేవుడు జంతువులను ఆదాము దగ్గరకు తీసుకువచ్చి వాటికి పేర్లు పెట్టమన్నాడు. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. పేరు పెట్టడం అనేది ఆ కాలంలో అధికారాన్ని, జ్ఞానాన్ని సూచిస్తుంది అంటారుగదా. జీవుల స్వభావాన్ని అర్థం చేసుకుని వాటికి సరైన పేరు పెట్టడం, ఇది ఆదాము తెలివిని, బాధ్యతను చూపిస్తుంది. ఖచ్చితంగా అదొక ముఖ్యమైన పని. అయితే ఈ ప్రాసెస్లో ఇంకో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది. 20వ వచనం చివర్లో ఉంది చూడండి. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను అని. అంటే ఎన్ని జీవులున్నా, ఎంత వైవిధ్యమున్నా, ఏదీ కూడా మనిషికి ఉన్న ఆ లోతైన సాంగత్య అవసరాన్ని, ఆ సాటియైన సహాయం స్థానాన్ని భర్తీ చేయలేకపోయింది. ఇది మానవ సంబంధాల ప్రత్యేకతను, జంతువులతో ఉండే బంధానికి, మనుషుల మధ్య ఉండే బంధానికి ఉన్న తేడాను నొక్కి చెబుతుంది. ఈ అవసరాన్ని గుర్తించిన తర్వాతే స్త్రీ సృష్టి జరుగుతుంది. ఈ ప్రక్రియ కూడా చాలా ప్రత్యేకంగా వర్ణించారు కదా 21, 22 వచనాలు. ఆదాముకు గాఢనిద్ర కలిగించి అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి దాంతో స్త్రీని నిర్మించటం. ఇది అంటే కేవలం ఒక సర్జరీ లాంటిదా, లేక దీని వెనుక ఏదైనా సింబోలిజం ఉందా? పురుషుడి నుండే స్త్రీని తీయడం దేనిని సూచిస్తుంది? ఇది చాలా ప్రతీకాత్మకమైనదిగా భావిస్తారు. పురుషుని ప్రక్కటెముక నుండి, అంటే గుండెకు దగ్గరగా పక్కనుండి స్త్రీని సృష్టించడం అనేది వారి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని, సమానత్వాన్ని, ఐక్యతను సూచిస్తుందని చాలా వ్యాఖ్యానాలున్నాయి. ఆమె అతనికంటే తక్కువ కాదు, ఎందుకంటే కాలు నుండి తీయలేదు. అతనికి అధిపతి కాదు, తల నుండి తీయలేదు. కాని అతని పక్కన సమాన భాగస్వామిగా ఉండటానికి ఉద్దేశించబడింది అని అర్థం చెప్తారు. ఒకే మూలం నుండి రావటం వారి మధ్య విడదీయరాని బంధాన్ని సూచిస్తుందన్నమాట. దానికి ఆదాం స్పందన కూడా అంతే బలంగా ఉంది. 23వ వచనం. ఆమెను చూడగానే ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమని ప్రకటించాడు. అదంత గాఢమైన గుర్తింపు. అవును, అవి వెంటనే గుర్తించడం, ఒక లోతైన అనుబంధాన్ని ప్రకటించడం. ఆ తర్వాత ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడును. ఇక్కడ హీబ్రూ పదాలు ఇష్ అంటే నరుడు మరియు ఇషా నారి మధ్య ఉన్న ఆ సౌండ్ సిమిలారిటీ వారి మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని, ఒకరి నుండి ఒకరు వచ్చిన బంధాన్ని భాషాపరంగా కూడా చూపిస్తుంది. ఇది కేవలం సృష్టి కాదు, ఒక సంబంధం యొక్క స్థాపన, ఒక లోతైన ఐక్యత యొక్క వ్యక్తీకరణ. ఆదాము స్పందనలో ఆ ఆశ్చర్యం, ఆనందం మనకు దాదాపు వినిపిస్తున్నట్లుంటుంది. ఈ సృష్టి సంఘటనల ఫలితంగా 24వ వచనం వివాహం గురించి ఒక ప్రాథమిక సూత్రాన్ని స్థాపిస్తోంది అనిపిస్తోంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది కేవలం ఒక సామాజిక నియమంలా కాకుండా సృష్టి క్రమం నుండే వచ్చిన ఒక ఏర్పాటుగా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఈ వచనాన్ని తరచుగా వివాహ వ్యవస్థకు దైవికమైన పునాదిగా చూస్తారు. ఇక్కడ 3 ముఖ్యమైన పనులున్నాయి: విడిచిపెట్టడం, తల్లిదండ్రులను, హత్తుకొనుట, భార్యను, అంటే పూర్తిగా కట్టుబడి ఉండటం, మరియు ఏక శరీరమవటం, అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఐక్యత. ఈ బంధం ఎంత ముఖ్యమైనదంటే అది అంతకు ముందున్న బలమైన కుటుంబ బంధాలను, తల్లిదండ్రులతో కూడా దాటి ఒక కొత్త ప్రత్యేకమైన ఐక్యతను సృష్టిస్తుంది. ఇది మానవ సంబంధాలలో వివాహానికి ఎంత కేంద్రస్థానముందో సూచిస్తుంది. ఇక చివరిగా 25వ వచనం వారి ఆరంభస్థితిని వివరిస్తుంది. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి. ఇది తర్వాతి సంఘటనలను దృష్టిలో ఉంచుకుంటే చాలా ముఖ్యమైన వివరంగా అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఈ నిర్దోష స్థితి, సిగ్గు లేకపోవడం అనేది పాపం ప్రవేశించక ముందు మానవ అనుభవంలో ఉన్న స్వచ్ఛతను, నిష్కాపట్యాన్ని సూచిస్తుంది.
వారి మధ్యగాని దేవునితో వారికున్న సంబంధంలోగాని ఎటువంటి అడ్డుగోడలు, భయాలు, అపరాధ భావనలు లేని స్థితి అది. వారు తమను తాము, ఒకరినొకరు, ఇంకా దేవుణ్ణి పూర్తిగా భయం లేకుండా అంగీకరించగలిగిన స్థితి. ఇది తరువాత వారు కోల్పోయే ఆ పరిపూర్ణ సామరస్యానికి ఒక చిత్రం లాంటిది. అద్భుతం. ఈ అధ్యాయాన్ని ఇలా విడమరిచి చూడటం వల్ల ఎన్నో కొత్త కోణాలు తెలిశాయి. కాబట్టి మనం ఈరోజు పరిశీలన నుండి గ్రహించిన ముఖ్యమైన అంశాలేంటంటే, సృష్టి పూర్తయి 7వ రోజు పవిత్రపరచబడింది. మానవుడు మట్టి మరియు దేవుని ఊపిరి కలయికతో జీవాత్మగా ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. ఏదెను తోట అనే ఒక మంచి నివాసంలో పని, బాధ్యత, ఇంకా ఒకే ఒక్క నిషేధంతో కూడిన ఆజ్ఞ ఇవ్వబడ్డాయి. మానవుని ఒంటరితనాన్ని గుర్తించి అతనికి సాటియైన సహాయముగా, సమాన భాగస్వామిగా స్త్రీ వచ్చింది. ఆదాము జంతువులకు పేర్లు పెట్టడం ద్వారా తన వివేచన చూపించాడు. స్త్రీని గుర్తించడంలో లోతైన ఐక్యత వ్యక్తమైంది. వివాహమనేది తల్లిదండ్రులను విడిచి భాగస్వామితో ఏకశరీరంగా మారే ప్రాథమిక వ్యవస్థగా స్థిరపడింది. ఆరంభంలో మానవులు సిగ్గులేని నిర్దోష స్థితిలో ఉన్నారు. వావ్! ఎన్ని విషయాలు! మీరు వాటన్నిటినీ చాలా చక్కగా క్రోడీకరించారు. ఈ అంశాలన్నీ కలిసి మానవాళి మూలం, పని విలువ, సంబంధాల స్వభావం, ముఖ్యంగా స్త్రీ-పురుషుల మధ్య స్వేచ్ఛ మరియు పరిమితుల మధ్య బ్యాలెన్స్, ఇంకా దేవునితో మనిషికున్న సంబంధం, ఇలా ఎన్నో ప్రాథమిక విషయాలపై ఈ కథనమిచ్చే దృక్పథాన్ని తెలియచేస్తున్నాయి. ఇవి తర్వాత వచ్చే ఎన్నో కథనాలకు, నమ్మకాలకు, సంస్కృతులకు పునాదిరాళ్లుగా నిలిచాయని చెప్పొచ్చు. ముగించే ముందు వినేవారి కోసం ఈ ఆధారం నుండే ఒక ఆలోచన రేకెట్టించే ప్రశ్న. ఆదాము జంతువులకు వాటి స్వభావాన్ని బట్టి వాటిని గమనించి పేర్లు పెట్టాడు గదా. అలాగే స్త్రీని చూడగానే ఇది నా ఎముకలలో ఎముక అని గుర్తించి నారి అని పేరు పెట్టాడో లేదా గుర్తించాడో? ఈ నామకరణం, ఈ గుర్తింపు అనే చర్యలు, అంటే భాషలు ఉపయోగించి ఒక జీవిని లేదా వ్యక్తిని నిర్వచించడం, గుర్తించడం, ఆరంభంలోనే ఇంత ప్రాముఖ్యతను కలిగి ఉండటం దేనిని సూచిస్తుంది? భాష, గుర్తింపు మరియు సంబంధాల మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధం గురించి ఈ మొదటి సన్నివేశాలు మనకేమి చెబుతున్నాయి? దీని గురించి ఆలోచించండి.